ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ మొదలైంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమావేశమయ్యారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ మొదలైంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమావేశమయ్యారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ మొదలైంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఈ భేటీలో బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు, అలాగే రేపు ఉభయ సభల్లో ఎటువంటి అంశాలను లేవనెత్తనున్నారు, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, కాసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ లంచ్ చేసిన తర్వాత కాసేపటి క్రితమే ఈ మీటింగ్ అయితే ప్రారంభమైంది. ఈ మీటింగ్ కి ప్రధానంగా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రులైనటువంటి మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ హోంమంత్రి మహమూద్ అలీతో పాటు కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి అయితే హాజరయ్యారు. ప్రధానంగా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో తీసుకునేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యూహాలపైన మాత్రం ఈ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అయితే దిశానిర్దేశం అయితే కేసీఆర్ చేయబోతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవ వేడుకలను కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఇటువంటి సందర్భంలో కేసీఆర్ చేసేటువంటి కామెంట్స్ పై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కూడా ఇటు కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ పార్టీ ఈ రోజే తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ఛార్జ్ షీట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఏడాది రేవంత్ పాలనలో అన్ని కూడా కూల్చివేతలు, హైడ్రా తరహా కూల్చివేతలు, అదేవిధంగా మూసి పేరుతో కోట్లు దోసుకుంటున్నారని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ కూడా ఏ విధంగా స్పందిస్తారనే చర్చ మాత్రం సర్వత్రా అయితే ఆసక్తి నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల అమలుపైనే మాత్రం ప్రధానంగా ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా లగచర్ల ఫార్మాసిటీ వెనక్కి తీసుకున్నటువంటి సందర్భంలో వెనక్కి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ పెడతామని చెప్పి తాజాగా సీఎం ప్రకటించారు. అయితే అక్కడ అసలు భూసేకరణ చేయకుండా అడ్డుకోవాలన్న ఒక నిర్ణయంతో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి రైతులకు మాత్రం మద్దతుగా నిలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించుకుంది. అదేవిధంగా రైతు రుణమాఫీ ఇప్పటికే కూడా 3 లక్షలకు పైగా ఉన్నటువంటి రుణమాఫీ చేశామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. కానీ 50% మంది కూడా రుణమాఫీ కాలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇటు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఏడాదైనా కూడా ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తూనే ఉంది. ఇటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పూర్తయిన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీల అమలుపైనే ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా
ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ ఏమైనా కౌంటర్ ఇస్తే గనక, గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపై కౌంటర్ ఇస్తే గనక వాటిని కూడా ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై కూడా కేసీఆర్ ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలకు అయితే దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కాసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్ అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. వారికి అందరికీ కూడా ఈ దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. శ్రావణి.